ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. అంతా బాగున్నారా? ప్రభు కృప మిమ్మల్ని మెండుగా దీవించునగాక. మీకు విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రభు మాటలు మనల్ని ఎంత బలపరుస్తున్నాయి. ఆ మాటేగా నన్ను నిన్ను మనల్ని బ్రతికిస్తున్నాయి. ఆ మాటలు ఉదయాన్నే వింటుంటే మీ ప్రాణం చెప్పరెళ్ళటంలో తప్పక మీ జీవితానికి మేలు జరుగునగాక. కన్నీళ్ళేమో ఆస్తిలాగా వస్తాయి, కష్టాలేమో చుట్టాలలాగా వస్తాయి, బంధకాలేమో తరుముకుంటూ వస్తాయి, కటిక చీకటేమో కమ్ముకుంటూ వస్తుంది. కానీ కంగారు పడబాకండి. కారణం ఏమిటో తెలుసా? మన దేవుడు వాటిని మించినవాడు, వాటన్నిటి మీద జయం ఇవ్వగలిగిన దేవుడు. ఆయనకి ఆయనే సాటి. ఆయన పేరు నజరుడైన యేసు. చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఎక్కడాని బయలుదేరతాం. రోగం వస్తే వైద్యుడి దగ్గరికి వెళతాం. కొన్ని సమస్యలు వస్తే అధికారుల దగ్గరికి వెళతాం. అధికారుల దగ్గరికి వెళ్ళి అర్జీలు రాసి విన్నపాలన్నీ వాళ్ళకిచ్చి దండాల మీద దండాలు పెడతాం. తప్పక చేస్తాం, చూస్తాం అంటూ అర్జీ తీసుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంటారు. మనం కొన్నిసార్లు తిరిగి ఆఫీసుల చుట్టూ నిరాశపడుతుంటాం. కానీ ఒక్కటి చెప్పనా, నీ సమస్యకు పరిష్కారం చేయగలిగిన వాడు ఉండి చేయలేకపోయినా, నీకు చేయటం కంటే మరొకరికి చేసుకుంటే మంచిదని వాళ్ళ వ్యక్తులకు చేసుకున్నా, నీలాంటి వాడికి ఎవరూ సాయం చేయడు అనే ఒక పాఠం నీకు నేర్పించబడినా నువ్వేమీ కంగారు పడబాకు. కారణం ఏమిటో తెలుసా? జీవాధిపతి ప్రార్థన ఆలకించువాడని నాకు పేరుంది. నీవు కానీ ఆయన వైపు తిరిగి ప్రార్థన చెయ్యగలిగితే, బాగా వినండి, ఆయనకు నీవు అర్జీ పెట్టగలిగితే, ఆయనకు ప్రార్థన చేయగలిగితే, ఆయన ఎవరో తెలుసా? ఒక విచిత్రమైన కార్యం చేయగలిగిన వాడు. అమ్మా, నువ్వు ప్రార్థన చేసావు, విన్నాను, నీ కార్యం నెరవేరుస్తా అనడం. ఏమంటాడో చదువుతాను. 102వ కీర్తనలోని 17వ వాక్యం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఈరోజు నేను చెప్పేది నీ విన్నపానికి జవాబిస్తాడని చెప్పడంలా, నువ్వు ఎంత దిగజారి కన్నీళ్లతో దీనుడివై, వేదనవై, రోగివై, ఒంటరివై ప్రార్థన చేసినా మహత్తర కార్యం ఏంటో తెలుసా? నీ వైపు ఆయన తిరగబోతున్నాడు. ఆహా, అసలు నీ వైపు తిరగాల్సిన అవసరం ఏముందండి? నువ్వు అర్జీ పెట్టావు, గంటసేపు ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేసావు, జరుగునుగాక అంటే అయిపోతుంది. వాళ్ళకు కూడా మేలు చేద్దాం అనుకుంటే సరిపోతుంది. ఓ దూతను పంపితే దూత వచ్చి కార్యం చేసి వెళతాడు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? విన్నవిస్తున్న నీ మీద మనసున్నవాడు, నిన్ను అతిగా ప్రేమిస్తున్నవాడు, అన్నిటికంటే నీ మీద తన దృష్టి నిలిపినవాడు. ఎవ్వరు మొర్రపెట్టినా నిరాకరించడు, తృణీకరించాడు. అయ్యా అని పిలిస్తే పక్కనకు వచ్చి నిలబడతాడు. ఆయన కేక వేయడం చేతకాకపోతే నష్టపోతావు నీవు, అంతేగాని ఆయన ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాడగా. ఈ మాట నాకు బాగా నచ్చింది. నా వాళ్ళు ఎవరు నా సమస్యలు వచ్చినప్పుడు నా దగ్గరగా లేరు, వదిలేసి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. అది నేరమో తప్పో ఘోరమో అని నేను అనడంలా, కానీ ఒక్క కన్నీటి పొడితైన పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెడితే సర్వశక్తిమంతుడు, సమస్తం సృష్టించినవాడు, అంత జాలి కలిగిన వాడు ఒక దీనుడు ప్రార్థనకు వెంటనే నా వైపు తిరిగాడు. నాకు కాదుగా, ఎవ్వరు మొర్రపెట్టినా వారి వైపు ఆయన తిరుగుతాడు. ఆయన దేవుడు, ఆయన ఆరాధన సరిపోయినవాడు. నిజంగా ఆయన ఒక్కసారి అట్లా చేతుని విధులిస్తే చాలుగా మన అవసరాలు తీరిపోతాయిగా. కానీ నిన్నెంత గణపరుస్తున్నాడు, నిన్నెంత ప్రేమిస్తున్నాడు, నీ మీద ఎంత కృప చూపుతున్నాడు, నీ వైపు తిరిగాడట అంటే నీ మీద ఎంత మనసు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమిటంటే, తిరిగాడు అంటే నువ్వు అడక్కపోయినా కార్యం చేస్తాడు, అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు, నిన్ను గమనించి చేస్తాడు, నీ కన్నీళ్ళ కాటా వేసి చేస్తాడు, వణికిపోతుంటే చూస్తాడు, నువ్వు కలవరపడి కాళ్ళు గడగడలాడిపోతూ భూమి మీద నిలవకపోతే ప్రతిదీ గమనిస్తాడు. ఎన్ని చేయాలో అన్ని కార్యాలు చేస్తాడు. మరి మనుషుల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుకుని అవస్థలు పడ్డ రోజులు అయిపోయాయిగా. తప్పని నేను అనటంలా, చెప్పొచ్చు, బతిమలాడవచ్చు, కొంతమంది అధికారుల ద్వారా మేలు పొందవచ్చు. కానీ మార్పులేని అధికారి, మార్పులేని ప్రభుత్వం కలిగిన వాడు, పరలోక ప్రభుత్వం నిర్వహిస్తున్న నా దేవుడున్నాడే, ఆయన సర్వసృష్టికర్త, సేనాపతి. ఆయన తప్పక నీ వైపు తిరిగి కార్యాలు సఫలము చేయునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు.
చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక, కృప కలుగునగాక. ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూలం. బిడ్డలకు భవిష్యత్తు ఉండాలి, కుటుంబానికి రక్షణ ఉండాలి, పిల్లల నోటి నిండా ఉండాలి, కడుపు నిండా తిండి ఉండాలి, రెక్కల నీడలో భద్రత ఉండాలి, వాళ్ళ అవసరాలు నీలో తీర్చబడాలి. రక్షణ భాగ్యంతో వారిని ఆదరించవా, కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చవా, చేసే ప్రయత్నాలలో తోడుగా ఉండండి. మీ నెమ్మది, క్షేమం, రక్షణ భాగ్యంతో దీవించుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.